ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జీవన రహస్యాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు 178వ జీవన రహస్యంగా వీర్య కణాలు పెరగాలంటే మరి ఎలాంటి ఆహారపు అలవాట్లు మంచిదో తెలుసుకోబోతున్నాం. ఈ సృష్టిలో ఏ జీవరాశిని తీసుకున్నా వీర్య కణాలు లేని జీవరాశి మీకు కనపడుతుంది. మగవాటిలో ఇది ఈ జంతువుకి పిల్లలు పుట్టించే యోగ్యత లేదు అనే జంతువు నాకు తెలిసి మీరు ఎక్కడ వెతికిన ఈ ప్రపంచంలో మీకు కనపడదు. అసలు మనం ఇన్నిటిని చూస్తున్నాం. ఆడవాటిని చూడండి, పిల్లలు పుట్టని జంతువుని చూసుకొని కనపడతాయేమో. అసలు పుట్టించటానికి మగవాటికి వీర్య కణాలు లేనిది ఉండదు, ఆడవాటిలో ఇట్లాంటిది ఉండదు. మరి మనుషుల్లో మాత్రం ఈ రోజుల్లో 100 మంది దంపతుల్లో 25-30 మంది దంపతులకి పిల్లలు పుట్టటల్లా. ఎందుకు పుట్టటం లేదు? నాగరికత బాగా డెవలప్ అవ్వబట్టే పుట్టటంలా. ఎందుకండి అంటే బాగా ఈ 15-20 ఏళ్లలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. అసలు 20-25 ఏళ్ల క్రితం ఏదో ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు 100 పిల్లలు పుట్టినవాళ్ళు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే మీ ఊరు ఉంది, 400 కుటుంబాలు ఉంటాయి. 20-25 ఏళ్ల క్రితం ఎవరికో ఒకళ్ళో ఇద్దరికి పిల్లలు లేనివాళ్ళు వాళ్ళ దత్త తీసుకోవటం కనపడేది. ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది కనపడుతున్నారు. సిటీల్లో ఇకైతే ముఖ్యంగా చెప్పక్కర్లేదు. ఇంకా ఇట్లాగే గనక 10-20 ఏళ్ళు మన జీవనం గనక కొనసాగితే, ఇంత డబ్బు బాగా వచ్చేసి మన పోకడంత ఇట్లాగే ఉంటే ఒక 20-25 ఏళ్లలో ఎవరికన్నా పిల్లలు పుడితే అబ్బా వాళ్ళకి పిల్లలు పుట్టారంటండి అనుకునే రోజులు రాకపోతే నన్ను అడగండి. సిటీల్లో వాళ్ళకి ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువ ఉంది. బాగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లో ఎక్కువగా కనపడుతున్నది. కారణం ఏమిటంటే అసలు మనం ఏమి పౌష్టికాహారం తింటున్నామని వీర్య కణాలు తయారవుతాయి చెప్పండి. అసలు ఈ శరీరంలో గ్రంథులన్నీ హార్మోన్లు ఉత్పత్తి చేయాలి కదా. మరి హార్మోన్లు అనేవి మనం ఏదన్నా మంచి ఆహారం తింటే ఉత్పత్తి అవుతాయా, చెత్త నుంచి కూడా ఉత్పత్తి అవుతాయా చెప్పండి. ఈ ప్రకృతిలో ఏ జీవరాశికైనా ఇట్లాంటి సమస్య ఎందుకు ఉండదంటే, ఏ ఆహారము తినాలని ఆ శరీరము తయారైందో, దానికి జన్మొచ్చిందో, ఆ జీవి ఆ ఆహారాన్ని ఏ రూపంలో ఏ స్థితిలో ఉండగా తినాలో అలాగే తినేస్తుంది. అందుకని శరీరం కోరుకునేదే తిన్నది కాబట్టి కావలసింది అందింది, అవయవాలు పనిచేయవలసినట్టుగా పనిచేస్తాయి. మరి మన విషయంలో ఆ జీవరాశుల వలె మన శరీరం కూడా ప్రకృతి ప్రసాదించిన చక్కటి ఆహారాన్ని యథావిధిగా తినమని కోరుకుంటున్నది. కానీ మనిషి తనకు తెలివితేటలున్నాయి, రుచి ఇష్టం, తనకు మేధాశక్తి ఉంది, మనకు కావలసినట్టుగా అనుకూలంగా రుచికి కోరుకున్నట్టుగా మార్చుకోవచ్చు. అందుకనే మనం తినే ఆహారము ఏది ఇష్టమో దాన్ని దృష్టిలో పెట్టుకు తింటున్నాం తప్ప ఏది అవసరమో దాన్ని తింటున్నామండి. సాంబారు, ఇడ్లీ బాగుంటుంది, ఏం పోషక పదార్థాలు ఉన్నాయి అక్కడ. నీళ్లు, చింతపండు పులుసుకి ఉప్పు కారాలు వేస్తే సాంబారు. ఏదన్నా ఒక్క పోషణ, పాలిష్ పట్టిన రవ్వ, పిండి ఏముంటాయి అందులో. పూరి 350 డిగ్రీల వేడెక్కిన దాంట్లో వేసి దేవితే ఏం పోషణ మిగులుతుంది చెప్పండి. రోజు ఇవే టిఫిన్లు మనకి. ఉప్మా, పాలిష్ పట్టిన రవ్వ. మధ్యాహ్నం భోజనంలో పచ్చడి నిలవది. ఆవకాయలు ఏదన్నా పోషక పదార్థాలు ఉంటాయి చెప్పండి. నిలవన్న పచ్చళ్ళు ఏదన్నా టేస్ట్ బాగుంటుంది, నేను కాదంటల్లా. సమస్యలు వస్తున్నాయి కాబట్టి కాస్త వెనక్కి వెళదాం, ఫ్లాష్ బ్యాక్.
తప్పులు ఎక్కడో తెలుసుకోవాలి కదా. తెల్లగా ఉంటే అన్నం, మరి ఏముంది అందులో న్యూట్రిషన్? కూరలు ఎన్నెన్ని తినేది. సాయంకాలం 5ంటికి సమోసాలు, బజ్జీలు, చాట్లు, ముంత కింద పప్పు, పిడత కింద పప్పు అని, పానీపూరి, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు కమ్మగా ఉంటాయి, బెత్తెడు నాలుగుకి బాగుంటాయి. మరి వీరి కణాలు ఉత్పత్తి చేయాలంటే పిజ్జా, బర్గరు, ఐస్ క్రీము, పానీపూరి నుంచి కూడా తయారవుతాయి వీరి కణాలు? ఏముందని అందులో తయారవుతాయి చెప్పండి. రాత్రికి ఇంకా డాబాలు, బార్లు. 5 రోజులే ఉద్యోగాలు ఈ రోజుల్లో, 2 రోజులు బాగా సెలవులు ఇస్తున్నారు, ఇచ్చే జీతాలు 50,000, ₹1,00,000 దాకా ఉంటున్నాయి. ఏం చేయాలి డబ్బులన్నీ? శనాదివారాలు ఎప్పుడు వస్తాయా? ఎక్కడ చిందులు గంతులు వేద్దామా? ఏ పబ్బలో క్లబ్బులకు వెళ్దామా? డాబాలు, బార్లు ఎత్తుక్కుంటున్నారు. ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎంజాయ్ చేసే ఆహారం వల్ల ఈ శరీరానికి ఏదన్నా పోషణ. అందుకనే పిల్లలు పుట్టట్లా నన్ను అడిగితే. ఇది నేను చెప్పింది 100% కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఏమిటి? నేనేమి మార్చటల్లా, మందులు ఇవ్వటల్లా, కేవలం మంచి ఆహారాన్ని 2 పూట్ల తినమని చెప్తున్నా. 3-4 నెలల్లో 2 పూట్ల నేను చెప్పిన మంచి ఆహారం తిని మీరు వీరి కణాలు టెస్ట్ చేయించుకోండి. మోటిలిటీ తక్కువ ఉన్న వారికి మళ్ళీ 100% మోటిలిటీ వస్తున్నది. మోటిలిటీ లేని వీరి కణాలు గర్భాశయంలోకి యోని నుంచి ప్రవేశించలేవు. దాని నుంచి గర్భధారణ జరగదు. అలాగే వీర్య కణాల శాతం కూడా 60 మిలియన్ కౌంట్ ఉండాల్సింది 10 మిలియన్లు, 20 మిలియన్లు, 25 మిలియన్స్ ఇట్లాగే ఉంటున్నాయి. అందుకని ఇవన్నీ 2-3 నెలలు, 4 నెలల్లోనే ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి. అంటే ఆహారం మారేసరికి మనం తినే ఆహారం ఇన్నాళ్ళు ఎంత చెడ్డదో ఒక్కసారి 4 నెలలు క్రమశిక్షణగా జీవిస్తే, శరీరం కోరుకునేది అందిస్తేనే శరీరం ఇన్నాళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లమ్ని ఇంత సింపుల్గా సాల్వ్ చేసుకుంటున్నదంటే, మరి నేను ఇట్లాంటి వాటిని తప్పు అంటానికి ఉందా లేదా చెప్పండి. నేనేమన్నా తప్పు అంటున్నానా ఇక్కడ? ఎన్ని వందల మందికో ఇంత సింపుల్గా వీరి కణాలు డెవలప్ అవుతున్నాయి. కేవలం 20-25 రూపాయల్లో మంచి ఆహారం 2 పూట్ల 4 నెలలు తింటే. మరి చిన్నప్పటి నుంచి మనం ఏం తినకూడదో దాన్ని తిని పెరిగాం. సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మారుతున్నారు. అలా సమస్య రాకపోతే నా మాట వాళ్ళు ఇంత కూడా వినరు అసలు. ఆ వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఇప్పుడు దెబ్బ కొట్టింది కాబట్టి, పిల్లలు పుట్టకపోతే దోషం కాబట్టి ఆలోచన చేస్తున్నారు. అందుకని సంతాన భాగ్యం కలగాలంటే, మగవారిలో వీర్య కణాలు బాగా పెరగాలంటే 60%, 70% రా ఫుడ్ తినండి. ఇప్పుడు చెప్పేటట్లు మధ్యాహ్నం పూట మీరేం తినాలంటున్నారో ఎంజాయ్ చేయండి, నేను కాదంట్లా. కనీసం 30% మీ ఇష్టం, 70% నేను చెప్పింది, 60% ఆచరించండి. ఉదయం పూట కాఫీ, టీలు, పాలు మానేసి నీళ్ళ కార్యక్రమాలు మలశుద్ధి అయిన తర్వాత కంపల్సరీ మోషన్ 2 సార్లు లేకపోతే నేను చెప్పే డైట్కి మళ్ళీ గ్యాస్ ఎక్కువ అవుతుంది, పొట్ట ఉబ్బుతుంది. అందుకని ముందు మోషన్ ఫ్రీగా 2 సార్లు అయ్యేటట్టు చేసుకోండి. ఉదయం క్యారెట్, టమోటా, పొట్ల, సొర, బీర, కీర ఇట్లాంటివి కలిపేసి గ్రైండ్ చేసి రసము తీసుకుని దాన్ని వడకట్టి 1 గ్లాసుడు 1/2 లీటర్ తీసుకుని తేనె నిమ్మరసం కలుపుకు త్రాగేయండి. చక్కటి సూక్ష్మ పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్. ఈ జ్యూస్ త్రాగిన 1 గంట తర్వాత బాగా మాంసకృతులున్న ఆహారానికి వీర్య కణాలు ఉత్పత్తి జరుగుతాయి. ప్రాణశక్తులతో కూడిన ఆహారాన్ని తింటే వీర్య కణాలకు మోటిలిటీ, న్యాచురల్ డైట్, న్యాచురల్ కౌంట్. జీవశక్తులున్న వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి ఉన్న ఆహారాలు తింటే. అందుకని ఇడ్లీ, దోశలు, పూరీలు పక్కన పెట్టి పెసలు, శనగలు, బొబ్బర్లు ఇలాంటి 2-3 రకాల గింజలు తీసుకోండి. ఒక్కొక్క రకం 1 గుప్పెడు వాటిని పెట్టుకోండి. మొలక ఇచ్చినప్పుడు 2 అంగుళాల మొలకలు వస్తే మాంసకృతులు, పోషక విలువలు, ప్రాణశక్తులు గింజ చెట్టు అవటానికి ప్రయత్నం చేస్తున్నది కదా, బాగా పెరుగుతాయి. అలాంటివి మొలకలు పెట్టుకుని 7-8 ఖర్జూరాలు, 10 ఖర్జూరాలు పెట్టుకుని
వీటితో నానబెట్టిన వేరుశెనగ పప్పులు, పొలాన్ని పీకిన పచ్చి వేరుశెనగ కానీ ఏదన్నా ఒక రకం అన్ని పెట్టుకుని వీటిని తిని ఏదన్నా 1-2 రకాల పళ్ళు, బొప్పాయి ముక్కలు, జామకాయలు, దానిమ్మ గింజలు మొలకలతో పాటు తినేసేయండి. ఇక ఉడికింది మార్నింగ్ సెక్షన్లో మొట్టొద్దు. మీకు అనుకున్న వీరి కణాల కౌంట్ నార్మల్ అయ్యే వరకు ఇది మంచిది. మధ్యాహ్న పూట భోజనంలో మీ ఇష్టం. ముడిబియ్యం తింటారా, నేను చెప్పినట్టు ఆకుకూరలు తింటారా, ఇంకా మంచిది. లేదు మీ కావలసింది తినేసేయండి. అన్నీ మారాలంటే మనకి మనసు అంత ఒప్పదు కదా. కనీసం మీకు ఎంజాయ్మెంట్కి అది లంచ్ పెట్టేసుకోండి. 5 గంటలకు సాయంకాలం పూట 1 గ్లాసు పళ్ళ రసం, ఏదన్నా జ్యూస్ తేనెసు త్రాగేసేయండి. మధ్యాహ్నమే బాదం పప్పులు, జీడిపప్పులు ఇట్లాంటివి నానపెట్టుకోవాలన్నమాట. డిన్నర్ వాటితో ఉంటుంది. ఇక్కడ ఏమేమిటో తెలుసా? 15 బాదం పప్పులు, డబ్బులకి ఇబ్బంది లేకపోతే, 15 జీడిపప్పులు, 10-15 పిస్తా పప్పులు, 5-6 వాల్నట్స్, ఇలాంటివి. అంజీరా, అవి డైరెక్ట్గా తినొచ్చు, నానబెట్టక్కర్లా. ఇప్పుడు చెప్పి 4 నానబెట్టండి. అంజీరా పెట్టుకోండి, ఎండు ఖర్జూరాలు కూడా నానబెట్టక్కర్లా, ఆ 2 డైరెక్ట్గా పెట్టుకోండి. ఇలాంటివి అలాంటివి పెట్టుకుని డిన్నర్లో 6 గంటలకు 6:30 గంటలకల్లా ఇవి తినేసి ఓన్లీ ఫ్రూట్స్ తినండి. వీటితో పాటు 6-6:30 కల్లా డిన్నర్ అవటానికి ప్లాన్ చేయండి. అవసరమైతే 4ంటికి జ్యూస్ తాగి 4:30కు కొంచెం ఎర్లీగా 7 లోపే ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, సీజనల్ ఫ్రూట్స్ డిన్నర్ తినండి. ఇంకా ఉడికింది డిన్నర్లో టచ్ చేయొద్దు. 2 రకాల జ్యూసులు, 2 సెక్షన్లో న్యాచురల్ ఫుడ్, మధ్యాహ్నం ఒక్కటే బాయిల్డ్ ఫుడ్. మీరు ఇట్లా తింటూ కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. న్యాచురల్గా మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు ఇదేమీ చేయదని టెన్షన్ తీసేసుకోండి. ప్రశాంతంగా తినండి. 2 నెలలాగా వీరి కణాలు టెస్ట్ చేయించుకోండి. అవసరమైతే ఇంకో 2 నెలలాగా చూడండి, మొటిలిటీ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 3 నెలల్లోనే మీ ప్రాబ్లం 80%, 90% అందరికీ సాల్వ్ అవుతుంది. కొంతమందికి 1 నెల 2 నెలలు ఎక్కువ పట్టచ్చు. 0 వీర్య కణాలు ఉన్నవారు ఉంటారు. అలాంటి వారిలో కూడా మేము ఇట్లా డైట్ పెట్టినప్పుడు ఎక్కడ రాదు, 15-20 మిలియన్ కౌంట్ కూడా వీర్య కణాలు పెరుగుతున్నాయి అట్లాంటి వారిలో. అంటే అందరిలో కాదు, కొంతమందిలో వస్తున్నది. అంటే మంచి డైట్ యొక్క ప్రభావం శరీరం మీద ఎంత ఉంటుందో ఆలోచించండి. అందుచేత మీ ఇంట్లో పెళ్ళిడొచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి, ముందు జాగ్రత్త చర్యగా తల్లులు ఇట్లాంటి ప్రయత్నం చేస్తే పెళ్ళయ్యాక మీ పిల్లవాడికి ఇట్లాంటి సమస్య ఉన్నట్టు మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు ఆలోచన చేసే కంటే ముందే మారితే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. కాస్త అందరిలో మార్పు రావాలని కోరుకుంటూ, యువకులు ముఖ్యంగా ఇలాంటి ఆహారం వైపు మనసు మార్చుకుంటే చాలా మంచిదని వాళ్ళకి ప్రత్యేకంగా తెలియచేస్తూ, తదుపరి కార్యక్రమంలో 179వ జీవన రహస్యంగా చింతపండు ఏ ఔషధం తెలుసుకుందామని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.